నమస్తే అండి. నా పేరు భవాని. మేము వచ్చేసి లేడీనగర్లో ఉంటాము. నాకు 2020లో షాదీ.com యాప్లో ఒకతను పరిచయం అయ్యిండు మ్యారేజ్ కోసము. తన పేరు వచ్చేసి చిన్న. అయితే తను డివోర్స్ అని పెట్టుకున్నాడు. సర్లే డివోర్స్ కదా అని నేను కూడా అతన్ని నమ్మిన. కానీ అతన్ని నమ్మి నేను 30 lakhs వరకు ఇచ్చిన గోల్డ్ తీసుకున్నాడు. 30 lakhs తీసుకున్నాడు. పెళ్ళెప్పుడు అంటే ఏదో ఒకటి చెప్పుకుంటా అట్లా టైం పొడిగిస్తూ ఉంటే నేను అతని గురించి ఎంక్వైరీ చేయగానే అతడికి భార్య, 4 పిల్లలు ఉన్నారని తెలిసింది. వాడు ఉండేసి మల్కాజ్గిరిలో ఉంటాడు, శీతల్ అపార్ట్మెంట్లో. అయితే ఇంకా నేను అతన్ని అన్ని గట్టిగా నిలదీస్తే వాడి భార్యతో మాట్లాడిచ్చిండు నాకు ఒక రోజు. ఆమె ఏమంటుంది, మా ఇద్దరికి ఫిజికల్ రిలేషన్ లేదు, మేము పేరుకు మాత్రమే కలిసి ఉంటున్నాము, అది కూడా సమాజం చూడడానికి పిల్లల కోసం అని. వాడికి యంగ్ పిల్లలు, 3 ఆడపిల్లలు, ఒక బాబు ఉన్నాడు. నాకు అసలు పిల్లలే లేరు, నాకు డివోర్స్ అయినాయి అన్నట్టుగా అందులో షాదీ.com యాప్లో పెట్టుకున్నాడు. అది కూడా 4 పెట్టుకున్నాడు ప్రొఫైళ్ళు. 4 క్యాస్టుల మీద పెట్టుకున్నాడు, 4 పేర్లతో క్రియేట్ చేసుకున్నాడు. 2020లో వేసుకున్నాడు. నాకు 22లో పరిచయం అయినాడు. నేను నిజంగానే అనుకోని అతనికి 30 lakhs గోల్డ్ ఇచ్చి ఇంకా అడుగుతుంటే ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటుంటే నేను కంప్లైంట్ ఇస్తా అనగానే, కంప్లైంట్ అయితే ఇచ్చి చూడు, నేను కార్తో గుద్ది చంపేసి అప్పుడు నా మీద కేసు కూడా కాదు అనేసి అన్నాడు. ఆ రకంగా నేను భయపడి చాలా రోజులు కంప్లైంట్ ఇవ్వలేను. ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చిన కేసు కూడా బుక్ అయింది. నాలాగా వేరే ఆడవాళ్ళు కూడా ఎవరన్నా ఉంటే ముందుకు రాగలరు. చాలా దారుణంగా అందరి జీవితాలతో వాడు ఆడుకుంటున్నాడు. వాడి బిజినెసే ఇది ఉన్నట్టున్నది. అందరినీ ఆడవాళ్ళని మోసం చేసి, చీటింగ్ చేసి సంపాదించడము. ఇతడే ఆ వ్యక్తి. ఎవరైనా ఉంటే బాగా గుర్తుపట్టి వచ్చి పిఎస్లో నీర్పేట్ పిఎస్లో కంప్లైంట్ ఇవ్వగలరు. ఈమె వచ్చేసి వాళ్ళ వైఫ్. ఈమెనేమో నాకు ఎలాంటి సంబంధం లేదు, పేరుకు మాత్రమే ఆయన హస్బెండ్, ఫిజికల్ రిలేషన్ లేదు అని చెప్తుంది. మరి అది ఎంతవరకు కరెక్ట్? ఇద్దరు కలిసి గేమ్ ఆడుతున్నారని నాకు అనిపిస్తున్నది. మీరు అందరూ, వేరే వాళ్ళు మీరు కూడా అందరు జాగ్రత్తగా ఉండాలి. నాలాగా ఎవరు మోసపోకూడదు. నేను చాలా అమౌంట్ ఇచ్చిన కాబట్టి నేను బయటకు వచ్చి మీడియా వరకు వచ్చిన. నేను ఇంకా ఎవరైనా ఏమైనా మోసపోయి ఉంటే కూడా మీరు రాగలరని కోరుకుంటున్నాను. పెళ్లి చేసుకుంటున్నా అని అంటే నేను డబ్బులు ఇచ్చిన. అది కాక ఏమన్నాడంటే, మనం ఇల్లు కొంటున్నాం అనేసి ఆన్లైన్ ద్వారా 15 lakhs తీసుకున్నాడు. నెట్ క్యాష్ ఆన్లైన్లోనేమో 15 తీసుకున్నాడు lakhs. నెట్ క్యాష్ ఏమో 15 తీసుకున్నాడు. మళ్ళీ గోల్డ్ కూడా 10 తులాలు తీసుకొని పోయినాడు వాళ్ళ మదర్ పేరు చెప్పి. గోల్డ్ ఏమని చెప్పిన అంటే, మా మదరు ఫంక్షన్కి వెళ్తుంది, మా మదర్ అన్ని బ్యాంక్లో ఉన్నాయి, ఇవి పెట్టి మా మదర్కి ఇచ్చి మళ్ళీ నీకు 2 daysలో తీసుకొని వస్తా అని గోల్డ్ కూడా తీసుకొని వెళ్ళిండు. పోకూడదండి. అందుకే నా ప్రాణానికి కూడా హాని ఉందనేసి నేను మీడియా ముందుకు వచ్చిన. అందరూ జాగ్రత్తగా ఉండాలి. ఆడపిల్లలు ఎవరిని నమ్మకూడదు అనేసి నేను కోరుకుంటున్నాను.